నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ఈ రోజు అయితే మన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అయితే రంగరంగ వైభవంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. భక్తులు అయితే చాలా రద్దీగా అయితే ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే ఉంది చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఎంత మంది భక్తులు వచ్చారు, ఎంత మంది ఈసారి గత ఏడాది కంటే ఈసారి చాలా 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 అంటే చాలా సాఫీగా అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే అందరికి జరుగుతుంది. మరి ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ నుంచి వారు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉంది అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి. అంటే చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు, ఏజెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. చూసుకున్నట్టయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మార్నింగ్ నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. మరి మాట్లాడాలి తెలుసు. ఈసారి కూడా అద్భుతంగా జరిగిందమ్మా. అమ్మవారికి 11:51 అమ్మవారి జమదగ్ని మహర్షి రేణుకాయలమ్మ కళ్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. ఇంకా రద్దీ చూస్తున్నారు కదా, ఒడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి. అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణం కూడా జరిగింది. అమ్మవారి పట్టుచీర ఎవరి ఇయర్ మా గుళ్ళోనే నేస్తామమ్మా. ఇక్కడే 15 రోజుల ముందు వచ్చి అమ్మవారికి పట్టుచీర వేసి ఇక్కడే అమ్మవారికి అలంకారం కళ్యాణం రోజు కట్టేయడం జరుగుతుంది. ఈ రోజు ఎలా అనిపిస్తుంది అంగరంగ వైభవంగా? ఇది మీరు చెప్పాలి. ఇది చాలా అంటే ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ప్రయత్నాలు, ప్రతిదీ ఒక్కొక్కటి 100 సార్లు క్రాస్ చెక్ చేసి తర్వాత ఒక్కొక్క ఏర్పాటుని మేము చెక్ చేసుకుని అందరితో పెద్దలతో అడిగి ముందర అనుభవస్తులను అడిగి అన్ని ఏర్పాట్లు చేసాం. వందలాది చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసి మరి మేము ఒక్కొక్క ఏర్పాటుని చూసుకున్నాం. కాబట్టి మీరే చెప్పాలి ఎలా ఉందో. మా ఉద్దేశంలో ఇంతవరకు అయితే భక్తులు లోపల నుంచి వస్తున్న వాళ్ళంతా చెప్తున్నారో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా వాళ్ళు దర్శనం చేసుకోగలిగారు, పాల్గొనగలిగారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గుడిలో మీరు దూరం నుంచి దర్శనం చేసుకుని వెళ్లకుండా కళ్యాణోత్సవంలో మీరు ఆ కళ్యాణం అవుతుంటే అక్కడ ఉండి చూడదగాలి, ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయాలి. అమ్మవారి కళ్యాణం దర్శనం చేసుకోవడం అంటేనే మహాభాగ్యం. సో ఆ భాగ్యం అందరితో షేర్ చేసుకునే ఒక అవకాశం ఇవాళ. సో దానికోసం ఈ ఏర్పాట్లన్నీ అన్ని సవ్యంగా అయినాయి ఇప్పటిదాకా. అమ్మవారి దయ వల్ల, మహాప్రభు దయ వల్ల అని అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా రథోత్సవం ఉంది నెక్స్ట్. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అయితే జోగిలు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా చాలా అద్భుతంగా ఉంది. మాకు ప్రత్యేకంగా మాకు గుడి ముంగటికి వరకు కార్ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి మాకు చాలా మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము ఎంత ఆగ్రహానికి గురయ్యామో ఈసారి చాలా అంటే చాలా, ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే సంపాదించుకోవాలి అనేసి అక్కడే మేము సంపాదించుకున్నాము. ప్రతి ఒక్కరు ఈసారి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చాలా అంటే చాలా మేలు చేసింది. మాకు చాలా హ్యాపీగా ఉంది అనేది చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు కంపార్ట్మెంట్లలో నార్మల్ భక్తులు ఉన్నారు మ్యామ్, వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. వారి గురించి ఇప్పుడు పొద్దున కళ్యాణం అయిన వెంటనే అవుతున్న టైంలో కూడాను మా బోర్డు మెంబర్స్ నేను కూడాను వెళ్ళి ఎవరైతే భక్తులు పొద్దునుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారో కాబట్టి కళ్యాణం కోసం కానీ దర్శనం కోసం కానీ వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వటం, చిన్నపిల్లల్ని ముందరికి తీసుకెళ్ళిపోవటం, చిన్నపిల్లల్ని తీసుకుని ముందరికి వెళ్తున్న వాళ్ళని క్యూ లైన్లో ముందరికి తీసుకెళ్ళిపోవడం కాకుండా కళ్యాణం అయిపోయిన మరుక్షణం ఎప్పుడైతే మా మంత్రివర్యులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో వెంటనే నేను వెళ్ళి గర్భగుడిలోనే అప్పటి నుంచి తీసుకుని ఒక ఆల్మోస్ట్ 2-3 గంటలు అక్కడే ఉన్నా. ఆ లైన్స్ని ఓపెన్ చేయించడానికి కొంచెం ఉంటే అందరం సహకరిస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఆ తర్వాత క్యూ లైన్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయినాయి. నేను టైమింగ్ చేశాను, నేనే క్యూ లైన్లో నుంచునున్నా, సామాన్యుల క్యూ లైన్లో నేను కూడా నుంచునున్నా. లోపల అంటే గర్భగుడి బయట పరిసరాల నుంచి లోపల గర్భగుడి దాకా వెళ్ళాల్సిన టైము 12 నిమిషాల కంటే ఎక్కువ లేదు. దాంట్లో కూడా దర్శనానికి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ 1 నిమిషం దాకా వచ్చింది. నేను పర్సనల్గా చూసాను అది. కాబట్టి అనుభవం మూలంగానే నేర్చుకుంటాం ప్రతిసారి. అదే ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే
శ్రీ 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 బల్కంపేట రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది? గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా సంతోషంగా అనిపిస్తుంది. గవర్నమెంట్ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా యొక్క నీడ్స్ కనుక్కొని మాకు ఎంతో చక్కగా మాకు వేదికను అలంకరించారు. గౌరవపదంగా మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కళ్యాణ వేదికలో దర్శనం మంచిగా అమ్మవారి కళ్యాణం 2 కళ్ళతో చూసే భాగ్యం మాకు దక్కించారు. మీ శివసత్తులకి ఇప్పుడు ఎలా అంటే జోగినీలు వాళ్ళు మీరు సాక్షాత్తు అమ్మవారిని అనేసి అని పిలుచుకుంటారు, అమ్మవార్ల లెక్కని కొలుస్తారు. అమ్మవారి గుళ్ళోనే మీరు పసుపు తాడు కట్టుకుంటారు. ఆ పసుపు తాడు ప్రత్యేకత ఏంటి? పసుపు తాడు ప్రత్యేకత అందరూ ఎలా అయితే పెళ్లి చేసుకొని తాలిబొట్టు కట్టుకుంటారో మాకంటూ దేవుడితో కళ్యాణం అవుతుంది కాబట్టి మాకు ఇవాళ అమ్మవారి లోకమాత జగన్మాత ఇవాళ కళ్యాణము జరిగింది కాబట్టి మేము కూడా జోగు పుస్తే కట్టుకుంటాం. ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బోనాలు. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం? గత సంవత్సరానికన్నా ఈసారి కొంత తక్కువ జనం వచ్చారనేటువంటి విషయం ఇక్కడ ఉండేటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ మిగతా వాళ్ళంతా కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా కొంత వ్యవస్థ మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని క్రౌడ్ని సరైనటువంటి విధంగా కంట్రోల్ చేయకపోతే ఏదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటన చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుకైనా తగిన జాగ్రత్తలు తీసుకొని దీన్ని రెగ్యులేట్ చేయడానికి, జనాన్ని రెగ్యులేట్ చేయడానికి వ్యవస్థ మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో అందరికీ మేలు జరగాలని చెప్పి ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకుంటూ సెలవుస్తున్నాం. చూస్తున్నారు కదా, అదే ఉంది. అంటే ఒక జనం అంటే గత సంవత్సరానికైనా కన్నా తక్కువ వచ్చినా కూడా వచ్చినటువంటి జనం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక మా లాంటి వాళ్ళు కూడా వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలిగేటువంటి అందుకే నేను కావాలని లేటుగా వచ్చాను. అయినా దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఆలోచన చేస్తే బాగుంది. ఉందమ్మా, చాలా సంతోషం. ఈరోజు అమ్మవారి కళ్యాణం వీక్షించాము. దగ్గర స్పెషల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ అన్నపూర్ణ గారు, అలాగే శైలజారామయ్య గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, వెంకట్రావు గారు, చాలా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, సిపిలు, సిఏలు, డిసిపి లెవెల్లో, ఏసీపీ లెవెల్లో ఇది ఫస్ట్ టైం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి స్పెషల్గా మాకు అరేంజ్మెంట్స్ చేశారు. అలాగే కొండా సురేఖ గారికి అండ్ సీఎం గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. కన్నుల పండుగ జరిగింది ఎప్పుడు. కాకపోతే కొంత భక్తులకి బాగా అంటే ఎక్కువ ఉంటే రిస్ట్రిక్ట్ అవుతుందని, స్ట్రిక్ట్ అయ్యి గందరగోళం అవ్వద్దని లిమిటెడ్గా ఇచ్చారు. లిమిటెడ్గా మాత్రం కళ్యాణం చాలా బాగా జరిగింది. కళ్యాణం మాత్రం ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఎక్కువ జనాలు వచ్చి ఎక్కువ ఇబ్బంది పడే కంటే ముందే ఆఫీసర్స్ అందరూ స్ట్రిక్ట్గా ఇలా జరగాలి అని చెప్పి ప్లాన్తో చేశారు, ఒక విజన్తో చేశారు. ఆ విజన్లో సక్సెస్ఫుల్ అయ్యారు. ఎల్లమ్మ తల్లి అంటే మనందరికీ తెలుసు. ఎల్లమ్మ అంటేనే ఎల్లరకు అమ్మ. అందరికీ కోరిన వారికి గొంగ బంగారం వరాలు ఇచ్చి అమ్మవారు ఎల్లమ్మ తల్లి మరి కళ్యాణం అంటే మన తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల నుండి మరి ఎక్కడెక్కడ తెలుగు వారు స్థిరపడ్డారు అందరు కూడా అమ్మవారి కళ్యాణం చూడడానికి వస్తారు. మరి ఈరోజు ప్రత్యేకంగా నాకు శివశక్తులు జోగిన్లకు మా ఎండోమెంట్ మినిస్టరు కొండా సురేఖ మేడం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, మరి మా కమిషనర్ గారు వెంకట్రావు గారు ఒక ప్రత్యేక బాధ్యత పెట్టారు. ఎందుకంటే శివశక్తులు జోగిన్లకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి నాకు నోడల్ ఆఫీసర్గా వేస్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికీ పాసులు ఇప్పించడము, ఐడి కార్డు ఇప్పించడము, మరి కార్ పాసులు ఇప్పించేసి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి నేను రిసీవ్ చేసుకొని కళ్యాణాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దర్శనం అయ్యే విధంగా అమ్మవారు కళ్యాణం తిలకించే విధంగా కూర్చోబెట్టడం జరిగింది. కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం తీసుకెళ్ళి అందరికీ కూడా దర్శనం చేయించడం జరిగింది. కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులు అయితే మార్నింగ్ 9
వచ్చి వెయిట్ చేస్తున్నాం, ఇబ్బంది కూడా ఉంటుంది అని ఇబ్బంది అది అంటే ఇప్పుడు మనకు లక్షల మంది వస్తున్నారు మేడం, మనకు తెలుసు. ఎక్కడైనా మీకు తెలుసు, వందల మంది అయితే తొందరగా అవుతుంది. ఇది లక్షల మంది జాతర కదా. రాష్ట్రం మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం కావాలి, కొంచెం టైం పడుతుంది, వేరే అని కాదు. మరి క్యూ లైన్లు, చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, క్యూ లైన్లలో వాటర్ సౌకర్యం అనుకుంటే ఆల్ డిపార్ట్మెంట్స్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఇంత చక్కగా సిపి గారు, మరి డీసీపీ గారు, ఎస్ఆర్ నగర్ ఏసీపీ, సిఐ గారు వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా చూశారు కదా, ఎంతమంది బందోబస్తు. మరి కళ్యాణం చాలా సక్సెస్ కావాలని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇదంతా ఎక్కడైతే మాకు ఏదైతే కోల్పోతామో మళ్ళీ అక్కడే మమ్మల్ని దొరికింది అన్న విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు చేసింది. మాకు కళ్యాణం అదంతా చాలా బాగా జరిగింది. ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉంచి మమ్మల్ని ప్రత్యేకంగా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా చీరే, సారే, బొట్టు, గాజులు అన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ఏదో ఇచ్చారని కాదు, మాకు దేవుడి దగ్గర కావాల్సిన గౌరవం దక్కిందని చెప్పాలి. సో ఈసారి అమ్మవారి కళ్యాణం చాలా బాగా జరిగిందనే చెప్పాలి. ఎలా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు ఈసారి? అమ్మవారి కళ్యాణం ముందుగా అమ్మవారే వైభవంగా చేసుకుంటారు. మేము నిమిత్త మాత్రమే. అమ్మవారి కళ్యాణం, అమ్మవారి ఆశీర్వాదం, అమీర్పేట్ డివిజన్లో ఆమె వెలవడం, బావిలో తల్లి, చల్లని తల్లి, ఆవిడ ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం ఆ కళ్యాణం చాలా వైభోగంగా ఆమె జరిపించుకుంటుంది. ఎవరున్నా ఎవరు లేకున్నా అమ్మవారి కళ్యాణం అన్నది ముందుకు సాగుతూనే ఉంటుంది. మన ప్రకృతి ఏదైతే ఉందో, అమ్మవారు ఎంత మనకి ప్రాముఖ్యత అంటే, ఆమెకి ఎదుర్కోళ్ళు తీసుకెళ్ళినప్పుడు వర్షంతో మొత్తం రోడ్డే కాదు మనల్ని కూడా శుద్ధి చేసి ఆ యాత్ర చేస్తారు. సో అమ్మవారి దర్శనము, అమ్మవారి ఆశీర్వాదము మన తెలంగాణ రాష్ట్రం, మన దేశము, అలాగే ప్రకృతి బాగుండాలని, అలాగే మన అమీర్పేట్ డివిజన్ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకున్నాము. సో అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని అందరూ కూడా క్షేమంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని. ఎందుకంటే ఎన్నో గంటలు వాళ్ళు లైన్లో ఉండి తీసుకుంటున్నారు దర్శనం కోసం. అంటే రోజు తెలుసుకుంటున్నాం కదా అంటే లేదు, ఈరోజు కళ్యాణం రోజు అమ్మవారిని దర్శించుకోవాలి అంటారు. అంటే ఆ భక్తి భావనే మనకి భారత భూమి మీద, అలాగే ప్రకృతి మనకి ఇచ్చిన గొప్పతనం అది. దాంట్లో మేమందరం కూడా ఈరోజు నిమగ్నమై చేయగలిగినంత వాలంటీర్స్గా ముందుకెళ్తున్నాం. జై భారత్. భక్తులు ఈ అమ్మవారి దర్శనానికి రావాలి. నేను రాబట్టికి 3 వారాలు అవుతుంది. 3 వారాలు వచ్చినాక కూడా నాకు చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఆ తల్లిని నేను ఇంకా చెప్పలేనంటే అంత సంతోషం. అది మా అక్క వల్ల. నాకు చాలా బాధలు ఉంటే నన్ను తీసుకొచ్చింది అమ్మవారి కాడికి. కానీ నేను చాలా కవర్ అయినా. నన్ను, నా పిల్లల్ని చల్లగా చూడాలి, అందరిని చూడాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు నేను రాబట్టికి 3 వారాలు అవుతుంది. 3 సార్లు వచ్చిన. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు చాలా మహిమగల అమ్మగారు. చాలా బాగుంది. నేను ఆడికి వచ్చినా నాకు హెల్త్ లేకుంటుండే. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా హెల్త్ కవర్ అయింది. చాలా బాగుంది మహిమగల అమ్మవారు. ప్రతి వారం ప్రతి సేవకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నా హెల్త్ కూడా ఆమె చూసుకోవాలి. నా పిల్లలు, నా ఆరోగ్యం అన్ని ఆమెదేగా. అంటే ఎప్పుడు ఏమని మొక్కుతారు అమ్మవారికి? ఏందమ్మా? ఏమని మొక్కుతారు? నేను ఎప్పుడైనా కూడా నా పిల్లలు చల్లగా చూడు, నాకు ప్రతి సేవ, ప్రతి మంగళవారం అయినా ప్రతి వారం నీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించని నేను కోరుకుంటున్నామ్మా. అంతకంటే ఎక్కువేం లేదు. నేను కష్టపడాలి ఆ తల్లి కోసం. మంచిగా అంత దూరం మిర్యాలగూడ నుంచి వచ్చిన, ఆ నుంచి నాకు మంచిగా పని చేసుకొని కష్టపడి మంచిగా ప్రతి వారం రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ చాలా అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అయితే చెప్పలేని కంటే 2 కళ్ళు సరిపోవు ఆ తల్లిని చూడాలంటే. కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా మంది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మా అక్క వల్ల ఈ సంతోషం, చాలా సంతోషం అండి. నేను ఈ బల్కంపేటకు లీడర్ని. దీప్తి గారు, తర్వాత భాగ్యక్క గారు లీడర్లు. వాళ్ళ తర్వాత నేను కూడా ఒక నంబర్నండి. ఇక్కడ చేస్తామండి. గోల్కొండ కూడా మాకు మొన్న కొత్తగా వచ్చింది. మేము మంచిగా సేవ చేసుకుంటున్నాము. అమ్మవారు మాకు కరుణించింది. గోల్కొండ తల్లి కూడా మాకు ఈ సంవత్సరం ఇచ్చింది సేవ. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి.
మంచిగా ఉండాలి, అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటున్నానమ్మా. చాలా యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థి. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం మాసం మొదలైంది. మొదటి గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనము నగరం అంతా ఎత్తింది. అలాగే అమావాస్య వెళ్ళిన ఆషాఢం వచ్చిన ఫస్ట్ మంగళవారం శ్రీ శ్రీ బల్గంపేట రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మా యొక్క శివశక్తులు అలాగే మా యొక్క జోగినిలకి ఈ యొక్క టెంపుల్ మమ్మల్ని ఈ సంవత్సరము చాలా గౌరవంగా మాకు అన్ని వసతులు దర్శనమైనా సరే మా వెహికల్ గుడి దాకా రావడం జరిగింది. ఏ టెంపుల్ దగ్గర అయితే మా యొక్క శివశక్తులకి చిన్న చిన్న ఇష్యూల వల్ల అవమానము అనేది జరిగిందో ఇవాళ అదే వేదిక మమ్మల్ని ఎంత గౌరవంగా అలంకరించిందంటే ఇది అసలు కనీ వినేరుగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరి మినిస్టర్లతో పాటు మా యొక్క వెహికల్ కూడా టెంపుల్ ముందుకి రావడము, మా యొక్క జోగినిలకి శివశక్తులకి గౌరవంగా వాళ్ళు మమ్మల్ని దర్శనం చేయించడము, కళ్యాణ వేదికలో మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి పార్టిసిపేట్ చేసి అమ్మవారి దర్శనం మాకు కల్పించారు. ఎప్పుడైనా సరే మేము కొద్దిగా అటు ఇటు జరిగేది. ఈ సంవత్సరం అన్నపూర్ణమ్మ మేడం దగ్గరుండి మా యొక్క శివశక్తులకి ఎంతో మేలు చేశారు. ఈ రుణం మేము ఎప్పటికీ మర్చిపోము. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా చాలా సహకరించింది ఈసారి మాకు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే వాటర్ బాటిల్స్, అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే మిల్క్ కూడా ఇస్తున్నారు చిన్నపిల్లలకి. చూసాను నేను. చాలా ప్రభుత్వం కూడా చాలా మంచిగా చేసింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మేడంకి కూడా ధన్యవాదాలు. అలాగే మెయిన్గా మా అన్నపూర్ణమ్మ, మా అమ్మ అన్నపూర్ణమ్మలో మా అమ్మ, ఈమె మాకు అంత ముంగటింటి నడిపించింది. అలాగే శివశక్తులు ఇంకా మాకు ఇంకా ఎండోమెంట్లో మాకు ఇంకా ఉద్యోగాలు కూడా కొట్లాడి మరీ చేపిస్తా అన్నది. అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే భక్తులందరికీ కూడా మా ఆశీర్వాదం ఉండాలి. మేము ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ జోగు పుస్తకం అనేది కట్టుకుంటాము అమ్మవారి పేరు మీద. ఎందుకంటే మాకు కళ్యాణము అమ్మవారి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పుకుంటున్నాను. అలాగే ఒక చిన్న హెచ్చరిక కూడా భక్తులందరికీ, అమ్మవారి అంశ నాకు టెంపుల్లో వెళ్తే అనిపించింది, చిన్నపిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. రోగాలంటే వచ్చి ముందు రోగాలు వస్తాయని ఇట్లా అనిపించింది. అందరు జాగ్రత్తగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఎప్పుడైనా అమ్మవారి ధ్యానం చేయాలని కోరుకుంటాను. మెయిన్ మంగళవారం అనేది పూజ చేసుకోవాలని చెప్పి